సో టాపిక్ లో పోయే ముందు ఒకసారి ఫస్ట్ మనకి పైన ప్లే చేసిన క్లిప్ ఫస్ట్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళ బతుకు జడ అసలు మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? ఈడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్లు తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళ మొగుడు మాట్లాడుకునేది వింటారా? అసలు ఆ లాంగ్వేజ్ ఏంది? మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నిజానికి మీరు ఒక 1 వీక్ ఏమో లోకల్లో ఇండియాలో లేనట్టున్నారు. కొంచెం కొంచెం నార్మల్ గా పొలైట్ గా నడిచింది రాజకీయాలు. మేబీ సిట్టు విచారణ అని చెప్పేసి ఇంకేమైనా వేరే కుంభకోణాల గురించి టాపిక్ కవర్ అయిందో లేదో కానీ కొంచెం రాజకీయాలు మాత్రం పొలైట్ గా నడిచింది. మరి వరస్ట్ గా భాష కూడా గలీజవాడంత మాత్రం లేవు. మీరు మళ్ళీ వచ్చిరు, మళ్ళీ స్టార్ట్ అయింది. ఏమి ఎప్పుడు చూసినా కూడా ప్రతిపక్షాలను తిట్టడానికి తప్ప మీకు అసలు వేరే పనేం లేదా? మీరు దానికోసమే సీఎం అని అంటున్నారు. తిట్టుడు కూడా ఎంత వరస్ట్ అని చెప్పేసి అంటే పిల్ల మొగళ్ళ కావాలి విన్నారని చెప్పేసి అంటున్నారు. ఓకే, వాళ్ళ రూపాయలు విన్న వాళ్ళతో వాళ్ళకి శిక్ష చేయండి, వాళ్ళని తిట్టండి, ఓకే పర్లేదు. కానీ మీరు ఏ మీటింగ్ పెట్టినా కూడా ½ అన్ అవర్ 30 నిమిషాలు మీటింగ్ పెడితే 25 నిమిషాలు వాళ్ళని తిట్టడానికి మీకు టైం కావాలి. కేసీఆర్ ఒక ఏజ్ కి మీరు రెస్పెక్ట్ లేకుండా, కనీసం ఆయన వయసు కూడా మీరు రెస్పెక్ట్ చేయకుండా, ఆయన మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేసారు, అది రెస్పెక్ట్ లేకుండా అరే కేసీఆర్ అని చెప్పిన విధంగా అరే తురే అని చెప్పేసి ఈ యొక్క పదజాలాన్ని వాడుకుంటా మీరు ఏ మనసులో మీ బతుకులు చేయడం అని చెప్పి మాట్లాడుకుంటే ఈ ఎన్ని రోజులు సార్? మీరు ఏం లేబర్ కాదు కదా. మీరు ఏదో చిన్న కాంట్రాక్ట్ లో మీరు సిమెంట్ బత్తాలు మొత్తలేరు, మీరు లేబర్ కూలీ ఏం కాదు. మీరు ఒక రాష్ట్రానికి రిప్రజెంట్ చేసినట్టు సీఎం కాదు. మీరు ఇంత దరిద్రంగా మాట్లాడుతుంటే అసలు నీకెవడిచ్చింది సీఎం పొజిషన్? అసలు నువ్వెట్లా సీఎం? ఇంత దరిద్రంగా ఇంత నీచంగా ఎట్లా మాట్లాడతారు? అది కూడా ప్రతిరోజు ఏదో ఒక రోజు సందర్భం వచ్చింది మాట్లాడిందంటే వేరు. ప్రతిరోజు ఏదన్నా మీటింగ్ పెట్టిరని చెప్పేసి అంటే ఆ మీటింగ్ లో ఎంతసేపు తిట్టనీకేనా? అది కూడా ఒక లోకల్ రౌడీలాగా దిగుతూ ఉంటారు. లాగులో తొండ జరగొడతా అని చెప్పేసి అంటారు, ముడ్డి మీకెళ్ళ వాతావరణం అని చెప్పేసి అంటారు. లేకపోతేనేమో మీ బతుకులు జడ ఏం బతుకులు మీ అని చెప్పి మాట్లాడతారు. ఏం లాంగ్వేజ్ అసలు? మీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి పబ్లిక్? అసలు ఈ బూతు మాటలు నేర్చుకుని మిమ్మల్ని సీఎం చేసింది ఎంత నిజంగా ఎంత చిరాకు అని చెప్పేసి అంటే మీ న్యూస్ ఛానల్ చూడాలని చెప్పేసి అంటే జనాలకి తెల్లారేసిన ఈ లాంగ్వేజ్ ఏందండి? అరే మీరు విమర్శించండి ఎవరితో చెప్పట్లేదు. మిమ్మల్ని ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతిపక్షం మీద మీరు విమర్శించండి, తప్పేం లేదు. వాళ్ళు తప్పులు ఉంటే తప్పులు బయట పెట్టండి, అది కూడా ఏం కాదు. కానీ తెల్లారేసిన చెప్పేసి అంటే మరీ ఇంత దారుణంగా ఈ లాంగ్వేజ్ యూజ్ చేసుకునేది. ఆంధ్రాలో నిజానికి ఆంధ్ర రాజకీయాల్లో మనకంటే ఎక్కువ కూడా జరుగుతూ ఉంటాయి. మెయిన్ అని చెప్పి సీఎం గురించి, సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంత వరస్ట్ గా ఏమని తెల్లారలేసని చెప్పేసి అంటే మీ బతుకులు చేయడా, లాగులలో తొండ తొలగొడదాం, లాగులలో మీకు తొండలు ఇస్తాం, లేదనుకుంటే ఇంకేమన్నా ఈ వల్గర్ లాంగ్వేజ్ 99.9% అసలు ఇప్పుడు లాంగ్వేజ్ ఏ స్టేట్ లో వాడరు. అసలు ఏం లాంగ్వేజ్ సార్? ఇంకెప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు మీరు? ఇంకెప్పుడు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడతారు? ఇంకెప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడతారు? ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? డెవలప్మెంట్ ఎప్పుడు చేస్తారు? మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎప్పుడు ఇస్తారు? ఇది తిట్టుకుంటా పోనీకేనా మీకు అసలు ఈ 5 years మీకు ఇచ్చిన? అసలు ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీ న్యూస్ ఉంటే మొత్తం తెలంగాణ సేవ అని చెప్పేసి అంటారు తప్ప రేవంత్ రెడ్డి అని చెప్పి ఊరికే చెప్పారు కదా. మొత్తం తెలంగాణ మొత్తం కూడా బ్రష్ పట్టిస్తారా మీరు? అసలు ఏం లాంగ్వేజ్ మీరు మాట్లాడేది? అసలు కొంచెం అసలు కనిపిస్తలేదు. తెల్లారలేసి చెప్పేసి అంటే తిట్టుడు కూడా ఒక పద్ధతి ఉంటుంది. తిట్టు మీకు మీరు ఏం మాట్లాడతారు సార్? చిన్న గల్లీ రౌడీ లెక్క మాట్లాడుతూ ఉన్నారు. అంత వరస్ట్గా, అంత బేసిక్ నాలెడ్జ్ లేకుండా. ఈ లాంగ్వేజ్ మార్చుకుంటే రాష్ట్రానికి మంచిది సార్, మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది. అది అపోజిషన్ లో ఉన్న కార్యకర్తలైనా కూడా మీరు మాట్లాడే లాంగ్వేజ్ మంచిగా ఉంటే దానికి మీకు రెస్పెక్ట్ ఇవ్వాలని చూస్తారు తప్ప మీరు అరైతురే అని చెప్పేసి అంటే కేసీఆర్ గారికి రెస్పెక్ట్ లేకుండా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అట్లా అంటారు. మీరు సీఎం పొజిషన్ లో ఉంటే మీరు చెప్పాల్సింది మీరే ఇట్లా మాట్లాడితే మీ ఎమ్మెల్యేలు కార్యకర్త ఎట్లా మాట్లాడాలి? ఇంకా మీరు అరే అని చెప్పేసి అంటే వాడు ఇంకా లకారం పడతారు వాళ్ళు. ప్లీజ్ దయచేసి మీ లాంగ్వేజ్ మార్చుకోండి. ఫస్ట్ మీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మీ ఇవన్నీ కూడా పక్క పెట్టాలి. ఫస్ట్ మీ భాష మారవండి. ఫస్ట్ మీరు మాట్లాడే ఈ బూతులు మారవండి. ఫస్ట్ మీరు ప్రాపర్గా నేర్చుకోండి. మీరు మొన్నటిదాకా ఏదో యూనివర్సిటీకి వెళ్ళేది కదా, యూఎస్ లో కూడా యూనివర్సిటీకి వెళ్ళి స్టూడెంట్కి వెళ్ళొచ్చారు కదా. ఏం మినిమం ఎట్లా మాట అని చెప్పలేదు. అక్కడ కూడా మీకు విమర్శించుడు, మీరు చెప్పాల్సిన టాపిక్ మొత్తం కూడా చెప్పొచ్చు, కానీ దానికి పద్ధతి చెప్పొచ్చు. ఇంత వరసగా మాట్లాడితే మాత్రం ఇది నిజానికి నలుగురు ఏదో మీ అనుకున్న వాళ్ళు నవ్వుతారని చెప్పేసి మీరు అనుకుంటారు కదా. అది ఎంత వరసగా అని చెప్పేసి అంటే మీ చాటుకి మీ వాళ్ళే నవ్వుకుంటారు. ఈ కనీసం సీఎం గారికి అట్లీస్ట్ ఎట్లా మాటని కూడా తెలియదు, మాట నీకు కూడా రాదు, నేనెట్లా సీఎం అని చెప్పేసి మీ వాళ్ళు అనుకుంటారు. సో ఇది చాలా పెద్ద మైనస్ అయితే మీకు ఫ్యూచర్ లో. ఈ లాంగ్వేజ్ మార్చుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడన్నా వెళ్ళిన కాడ డెవలప్మెంట్ గురించి మాట్లాడండి సార్. దయచేసి మీరు అర్ధ గంట మీటింగ్ తీసుకుంటే 25 minutes మీరు ఏంటంటే కేవలం వాళ్ళని తిట్టికి పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారని చెప్పేసి అంటే అది కూడా
లిటరల్ గా చెప్పాలని చెప్పేసి అంటే మీకు వేరే టాపిక్ లేదు. ఏదైనా కొత్త స్కీమ్ పెడదామని చెప్పేసి ఆలోచనలు లేవు. ఏదైనా కొత్త స్కీమ్స్ మీరు పెట్టిన ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అయినటువంటి దాఖలాలు లేవు. ఏదైనా టాపిక్ వాడాలని చెప్పేసి అంటే ఎటువంటి మీకు అసలు సక్సెస్ స్టోరీ లేదు. సో ఈ 25 minutes 30 minutes ఎట్లా మాట్లాడాలి మరి? ఒకటి, ప్రజలందరూ చూసేది ఏంది? కేసీఆర్ నిడితే వాళ్ళకి కొంచెం టైం పాస్ అవుతుంది, కేటీఆర్ నిడితే టైం పాస్ అవుతుంది. ఈ ఇటువంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తే వాళ్ళు నవ్వుకుంటారు కొంచెం, టైం తెలియకుండా గడిచిపోతుంది. 5 minutes ఏదో గాలికి ఎట్లా లెక్కలు వేసుకుంటా పోతే 5 minutes సరిపోతుంది. మీకు వేరే సబ్జెక్ట్ ఏమి లేక, మీ దగ్గర సబ్జెక్ట్ లేక జస్ట్ మీరు ఏంటిదంటే ఈ యొక్క తిట్టుడు అన్న అడ్డం పెట్టుకొని మీరు ఈ విధంగా మాట్లాడుకొని టైం పాస్ చేస్తూ ఉంటారు మీ మీటింగ్ లో. మీకు సబ్జెక్ట్ లేక మీకడ ఒక ప్రాపర్ ఏదైనా మీరు చేసిన పని కరెక్ట్ జరగక ఇప్పటి వరకు ఒక సక్సెస్ స్టోరీ లేక చెప్పనీకి ఇవన్నీ ఎప్పుడు పోతా ఉన్నారు. ఇది ప్రజలందరికీ తెలుసు. ఒక్కసారి వింటారు, 2 సార్లు వింటారు, 3 సార్లు వింటారు, 4వ సారి 5వ సారి మీరు 10 సారి ఇదే మాట్లాడితే మాట్లాడానికి వేరే స్టోరీ ఏం లేదు అక్కడ. సో అందుకని చెప్పి మళ్ళీ సేమ్ ఇదే కంటిన్యూ చేస్తామని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు ఆల్రెడీ. అదే నిజం కూడా.